ఇది మన పాఠం, క్రీస్తు సంఘములో అవయవాలు. ఈ పాఠాన్ని మనం కొన్ని నిమిషాలు శ్రద్ధగా ధ్యానిద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుదాం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకనికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చాలు, ఇక్కడ మనం ఆగితే, క్రీస్తు శరీరములో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారు సంఘస్థాపన, సంఘాన్ని ఆయన స్థాపించిన తర్వాత, అనగా పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందుకున్న అపోస్తులు సంఘాన్ని మొట్టమొదటిగా పేతురు గారి ప్రసంగము ద్వారా 3000 మంది బాప్టిజం పొందారు. వాళ్ళే మొదటి శతాబ్దపు సంఘం. ఈ సంఘంలో చేర్చబడిన వారు నాడు మొదలుకొని నేటి వరకు, మన వరకు ఎవరైతే బాప్టిజం పొంది సంఘంలో చేర్చబడ్డారో వారు క్రీస్తు సంఘములో అవయవములు అని మర్చిపోవద్దు. ఎవరైతే బాప్టిజం పొంది యేసు నామమున బాప్టిజం పొందుతారో వారు క్రీస్తు సంఘములో అవయవములు. ఇది ఇలానే ఉంచి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము, సంఘములో చేర్చుతున్నది ఎవరు? బాప్టిజం పొందిన మనల్ని సంఘములో చేర్చుతున్నది ఎవరు? 2వ అధ్యాయము, దేవుడే సంఘములో చేర్చుతున్నాడు అనే మాట మనం అక్కడ చూడగలం. అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయము బాప్టిజం పొందినవారు 38 నుండి మనం చదువుదాం. 38 నుండి, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుదురు. అంటే వెంటనే అప్పుడు 3000 మంది బాప్తిసం పొందారు. 41 వచనం చదువుదాం. 41, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. ఎందులో? సంఘములో చేర్చబడిరి. చేర్చేది ఎవరు అంటే దేవుడు. 3000 మంది సంఘంలో చేర్చబడ్డారు. బాప్టిజం తీసుకుంటే, గుర్తుపెట్టుకోండి, మనం బాప్టిజం తీసుకుంటే చేర్చబడ్డాం, జాయిన్ అయ్యాం, అడ్మిషన్ తీసుకున్నాం. ఇంగ్లీష్లో మన పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసామంటే పిల్లలు ఎక్కడ ఉండాలి? హాస్టల్లో ఉండాలి, అంతే కదా. పిల్లలను స్కూల్లో జాయిన్ చేస్తే పిల్లలు ఎక్కడ ఉండాలి? స్కూల్ టైంలో స్కూల్లో ఉండాలి. అలాగనే బాప్టిజం పొందిన మనము సంఘములో చేర్చబడ్డాం, సంఘములో భాగం మనం. 47 కూడా చదువుదాం. 47 వచనం, ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. చూడండి ఎంత మంచి మాట. అంటే బాప్తిస్మం పొందిన మనల్ని సంఘములో చేర్చుతున్నది ఎవరు తెలుసా? దేవుడే.
నేను సంఘంలో చేర్చుకోలేదు, రండి మీకు అడ్మిషన్ ఇస్తానని ఒక సేవకుడిగా నేను చేర్చుకోలేదు. అలాగూ ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ, ప్రపంచంలో ఉన్న క్రీస్తు సంఘాలన్నీ రండి మా దగ్గర అడ్మిషన్ ఇస్తానని చేర్చుకోలేదు. దేవుడు చేర్చుకోవాలి. దానికి ఒక క్రమం ఉంది, అదే బాప్తిస్మము పొందడం. రైట్. ఇప్పుడు బాప్తిస్మం పొందిన వారందరూ సంఘంలో చేర్చబడిన వారు. అంటే మనమందరం సంఘంలో చేర్చబడ్డాం. మనమందరం సంఘంలో చేర్చబడ్డాం. ఏ సంఘం ఇది? క్రీస్తు సంఘం. చూశారు కదా బోర్డు కొత్తగా పెట్టాం, క్రీస్తు సంఘం. క్రీస్తు సంఘంలో భాగం మనం. క్రీస్తే లేకపోతే అది సంఘమే కాదు. కానీ చాలా సంఘాల గురించి మనకు తెలుసు, అక్కడ క్రీస్తు ఉండడు. కనీసం బోర్డులో కూడా ఎవరుండరు? క్రీస్తు ఉండడు. ఏమండి, క్రీస్తు సంఘానికి శిరస్సు ఆయన. ఇప్పుడు సంఘానికి హెడ్. శిరస్సు అంటే ఇంగ్లీష్లో హెడ్. హెడ్ మాస్టర్ అంటే తలకాయ మాస్టర్ అనమాట. అంతేనా? హెడ్ చెప్పిందే మిగతా టీచర్స్ అందరూ వినాలి. ఎపిఎస్సీలకు రాసిన పత్రిక. ఏమండి చూద్దాం. అందరు క్రీస్తు సంఘమునకు శిరస్సు కదా, 5వ అధ్యాయం 23వ వచనం. కరెక్ట్గా హెడ్, శిరస్సు అనేది ఉంటుంది. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున చాలు. క్రీస్తు సంఘమునకు ఏంటి? శిరస్సు అంటే తల. మానవ దేహంలో తల చాలా ప్రధానం. ఇప్పుడు తల లేని మొండెం మనకు కనిపించింది అనుకో, ఏమండి, ఆ మొండెని ఫలానా వారి మొండెం అని గుర్తుపట్టగలం చూడంగానే? గుర్తుపట్టలేము. పోనీ తల లేదనుకో, ఆ మొండెం జీవం కలిగి ఉంటుందా? ఉండదు. అంటే తల ఉండాలి, తల ఉండాలి. తల లేకపోతే ఆ మొండెనికి విలువ లేదు. కనుక తల ఈ మొండెని నడిపించేదని అర్థం. ఇప్పుడు సంఘములో సంఘానికి శిరస్సు ఎవరంటే యేసుక్రీస్తు. ఈ సంఘానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు శిరస్సు. శిరస్సు అంటే తల అండి. తల యేసుక్రీస్తు అయితే మిగతా ఈ దేహమంతా ఆ శిరస్సుకు అత్తుకొని ఉండాలి. మెడ ద్వారా ఈ శిరస్సుకు అత్తుకొని ఉంటేనే ఈ దేహానికి విలువ. ఛేదించారనుకోండి తలను, అదే మొండెం నుండి వేరు చేశారనుకోండి, ఆ మొండెము జీవం లేనిదిగా మారిపోతుంది. ఇది మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు సంఘానికి శిరస్సు, ఆయన తల. తలకి ఈ మొండెము అతుక్కొని ఉండాలి. అయితే ఈ మొండెము ఈ తల రెండు కలిస్తేనే మానవ శరీరం. ఈ దేహములో లేదా ఈ శరీరంలో ఇప్పుడు ఎన్ని అవయవాలు ఉన్నాయి? ఆర్గాన్స్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో అవయవాలు. లోపల అవయవాలు ఉన్నాయి, బయటకు కనబడే అవయవాలు ఉన్నాయి. లోపల ఏమి అవయవాలు ఉన్నాయి మనకు తెలియాలి. లోపల ఏమి అవయవాలు ఉన్నాయి చెప్పండి? కిడ్నీలు. రైట్. తర్వాత తెలుగులో చెప్పాను. పెద్ద పేగులు, చిన్న పేగులు. అసలైన చెప్పాలా? గుండె ఎవరు చెప్పట్లే. చెప్పారా? వెరీ గుడ్. అంటే ఇవి లోపల కనపడవి, ఇవి బయటికి. అంటే ఇన్నర్ ఆర్గాన్స్, లోపల అవయవాలు, కనిపించిన అవయవాలు. కిడ్నీ మొదలుకొని ఏమండి కాలేయము, గుండె, ఊపిరితిత్తులు, తర్వాత వెన్నెముక, ఇలా ఈ అవయవాలు లోపలవి ఈ శరీరంలో. పైకి వెళ్తే తలలో మెదడు. ఇవన్నీ మనం తీసి చూడకపోయినా మనకు తెలుసు. ఇప్పుడు లోపల అవయవాలే కాకుండా బయట అవయవాలు, కంటికి కనిపించే అవయవాలు. ఏమండి? చేతులు, కాళ్ళు, తలలో ఇంకా ఉన్నాయి. చెవి, ముక్కు, నోరు, నోటి లోపల నాలుక, పండ్లు. ఇవి చాలా ఇంపార్టెంట్. అందులో ఏది లేకపోయినా ఏమండి, ఇదంతా మానవ శరీరం. రైట్. ఇప్పుడు మనం చదివాం కదా రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో. ఇప్పుడు మనం చూస్తే రోమపత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో చాలా జాగ్రత్తగా ఉంది.
ఒక్క శరీరములో మనకు అనేక అవయవములు ఉండినాను. చూడండి, కరెక్ట్గా విషయం చెప్తున్నాడు. ఒక్క శరీరములో అనేక అవయవాలు ఉండినాను కంటిన్యూస్ చెప్తున్నాడా. ఈ అవయవములన్నిటికీ ఒక్క పనే ఉండదు. ఇది ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఈ శరీరములో అనేక అవయవాలు ఉన్నాయి. కాళ్ళు, చేతులు, తలకాయ, ఏమండి, చెవి, గొంతు, ముక్కు, నాలుక, నోరు, ఇవన్నీ అవయవాలు బయటకు కనిపించే, అలాగనే ఇన్నర్ ఆర్గాన్స్, లోపల అవయవాలు, వీటికన్నిటికీ పని మాత్రం ఒక్కటే ఉండదు. గుర్తుపెట్టుకోవాలి, పని ఒక్కటే ఉండదు. ఒక్క పని ఎలాగూ ఉండదో అలాగే మన గురించి చెప్తున్నాడు. అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా మన మానవ దేహముల అవయవాలు అన్నీ వేరువేరు అవయవాలు ఉన్నా ఒకే దేహములో కలిసి ఉన్నది మానవ దేహం, అంతే కదా. చెయ్యి ఉంది, ఇదొక అవయవం సెపరేట్, అయినా కానీ మానవ దేహంలో భాగం. కాలు ఉంది, అదొక అవయవం, అయినా మానవ దేహంలోని భాగం. కన్నుంది, అదొక అవయవం, అయినా మానవ దేహంలోని భాగం, శరీరంలోని భాగం. వేరు వేరు వాటికి ప్రత్యేకమైన గుర్తింపులున్నా అవన్నీ శరీరంలో భాగం. కానీ విషయం ఏంటంటే దేని పని దానికే. తర్వాత చదవండి, నెక్స్ట్ చదవండి. మనకు అనుగ్రహించిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు గలవారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతం. అంటే వరాల గురించి చెప్తున్నాడు. ఇది మనకి ఇప్పుడు అప్రస్తుతం. అంటే మన మానవ దేహములో అన్ని అవయవాలు ఉన్నా, దేని పని దానికి ఉన్నా, ఇవన్నీ శరీరంలో భాగం. ఇప్పుడు మన పాఠం ఏంటంటే క్రీస్తు సంఘములోని అవయవాలు. ఇది మన పాఠం, క్రీస్తు సంఘంలోని అవయవాలు. మరి అవయవాలు ఎలా ఉన్నాయి, అవయవాలు ఎలా పనిచేయాలి? ఇప్పుడున్న క్రీస్తు సంఘమును మానవ శరీరంతో పోల్చాడు కదా, అది మనం ఆలోచిస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు సంఘములో మనమెవరం? అవయవాలం. అర్థమైందా? మానవ దేహములో చెయ్యి, దీనికి ఒక ప్రత్యేకమైన వాల్యూ ఉంది. కుడి చేయి, నా కుడి చేయి, నా ఎడమ చేయి, నా కాలు అని వీటికి ప్రత్యేకమైన గుర్తింపులు ఉన్నాయి. ఇవి శరీరంలో ఒక భాగం. అలాగే సంఘము ఒక శరీరం అయితే ఆ సంఘములో నీవు ఒక అవయవానివి, మర్చిపోవద్దు. అర్థమైందా? ఒక సంఘము, క్రీస్తు సంఘములో బాప్తిసం తీసుకొని చేర్చబడిన మనము, నీకు ప్రత్యేకమైన, నువ్వు ఒక అవయవముగా దేవుడు నిన్ను గుర్తించి నీకు పనిని ఇచ్చాడు. సంఘములో నువ్వు ఆ పని చేస్తున్న నీవు సంఘము చేస్తున్న దానిలో కూడా నువ్వు పాలి భాగస్తుడు, మర్చిపోతుంది. నీ పని నీకుంది. దేవుని పని గురించి నేను మాట్లాడుతాను, పర్సనల్ పనుల గురించి కాదు. మనము సంఘములో పాలి భాగస్తులు, మర్చిపోవద్దు. మనము ప్రత్యేకంగా గుర్తు మనకిచ్చిన, దేవుడు మనల్ని పని చేయమని మన పనులు మనకిచ్చిన. ఇప్పుడు చేతికి దేవుడిచ్చిన, ఏమంటే మానవ దేహంలో చేతికి కొన్ని పనులు ఉన్నాయండి. ఏదైనా పట్టుకోవాలని చేతితోనే పట్టుకోవాలి. ఏదైనా విషయం ఎదుటి వారికి చెప్పాలంటే ఏ అవయవం వాడతాం మనం? నోరు, నాలుక వాడతాం. ఎదుటివారు ఏదైనా చెబుతున్నప్పుడు మనం స్వీకరించడానికి వాడే అవయవం ఏంటి? చెవి. ఈ చెవి తన పని తను చెయ్యాలి. అలాగనే ఒక చోట నుండి మరో చోటకి వెళ్ళాలంటే నేను మోసుకు వెళ్ళవలసిన అవయవాలు ఏంటి? కాళ్ళు. అంటే ఏ అవయవం పని దానికి ఉంది. అయినా కానీ ఇవన్నీ శరీరంలో భాగం. కనుక ఈ అవయవాలకు ఇన్ని పనులు ఉన్నప్పుడు, అవయవాలు దేనికి దానికి గుర్తింపు, దేనికి దానికి ఆధిక్యత ఉన్నా కానీ ఇవన్నీ శరీరంలో భాగం, మర్చిపోదు. ఇవన్నీ శరీరంలో భాగం. ఆ శరీరం ఏంటంటే క్రీస్తు సంఘం. ఇప్పుడు నేను అడుగుతాను ప్రశ్న. స్త్రీల సమాజం సదస్సు జరిగింది. అన్న ఎంతసేపు ఎందుకు చెప్పాడో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. స్త్రీల సమాజపు సదస్సు జరిగింది.
ఇప్పుడు సంఘంలో ఉన్న వారందరూ స్త్రీల సమాజ సంఘంలో అవయవాలే కదా, అంతే కదా. నేను వాక్యం చెప్తున్నాను. నేను ఎవరు బాధపడితే నేను ఆలోచించి ఉన్నది చెప్పాలి. నేను ఈ సదస్సు స్త్రీలు చేశారు. చేసినప్పుడు ఎవరి పనులు వాళ్ళకున్నా, నేను మన పనుల గురించి కాదు, దేవుని పనులు, మీ అవయవాలతో దేవుని పనులు జరిగింది. ఒక అవయవంగా నువ్వు ఫీల్ అవుతే సంఘము మానవ శరీరం అయితే, ఆ శరీరంలో నీవు ఒక అవయవం అయితే, నీ సంఘము చేస్తున్న పనిలో నీవు ఖచ్చితంగా అందులో భాగం కదా. నువ్వు అందులో భాగం కదా, నువ్వు ఎందుకు లేవు? అది నా బాధ అండి, ఒక సేవకుడుగా నా బాధ. మనం ఎందుకు కనిపించాం? స్త్రీల సదస్సుని స్త్రీలే వాక్యం చెప్పాలి, రైట్, అందుకే కదా వాళ్ళని అప్పచెప్పాం. స్త్రీలే పనులు చేయాలి, రైట్, అప్పచెప్పాం. కానీ ఇప్పుడు నిద్ర కావాలండి. దేనికి? మానవ దేహం గురించి మాట్లాడదు. నిద్ర కావాలి దేనికి? కంటికి కదా. ఇప్పుడు కన్ను నిద్రపోయేటప్పుడు, కన్ను కదా నిద్రపోయిద్దండి, ఈ అవయవాలన్నీ తిరుగుతున్నాయి అనుకో, నిద్రపోయిద్దండి కన్ను. మీకు అర్థమవుతుందా? కంటికి నిద్ర కావాలంటే మిగతా అవయవాలని పిండ్రప్పు సైలెంట్ సహకరించాలి. అప్పుడే కంటి నిండా నిద్ర ఉంటేనే కన్ను పని చేయగలదు. రెస్ట్ కావాలి మెదడుకు రెస్ట్ కావాలంటే కన్ను నిద్రపోవాలి, మిగతా అవయవాలని కదలకుండా పడి ఉండాలి. లేదంటే దానికి రెస్ట్ దొరకదు. మెదడుకు రెస్ట్ దొరకలేదనుకో, కంటికి నిద్ర లేదనుకో, మిగతా అవయవాలున్న ఉపయోగము లేదు. ఎందుకు తెలుసా? అవి ప్రధానమైనవి కదా. ప్రధానమైనవైన వాటికి మిగతా అవయవాలు సహకరించకపోతే ప్రధాన అవయవాలకు విలువ లేదు. చదవండి ఇప్పుడు ఒకసారి. ఏమండి, ఇంతకు మనం చదివాం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చూడాలి. ఎందుకంటే సంఘములో మనం అందరం అవయవాలమండి, అవయవాలం మనం. మనకి ప్రత్యేకంగా దేవుడు పనులు ఇచ్చినా నువ్వు సంఘములో సభ్యుడివి, సంఘములో భాగస్థుడివి, అది మర్చిపోవద్దు. ఏమండి, 12వ అధ్యాయము ఎక్కడి నుంచి చదివాం మనం? శరీరం గురించి కరెక్ట్గా మాట్లాడుతూ చదివాం కదా, వాక్యపట్నంగా చదివాం కదా మనం. కొరింది కూడా 12వ అధ్యాయం 12వ వచనం నుండి. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నదో, ఎలాగు శరీరము యొక్క 4వ వచనం, శరీరం ఒక్కటే అవయవముగా ఉండక అనేకమైన అవయవములుగా ఉన్నది. నేను చెయ్యి కాను గనక శరీరములో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరములో దాని కాకపోలేదు. చాలు, అర్థమవుతుంది కదా. క్రీస్తు సంఘంలో సభ్యులమైన మనము నా పని కాదని మనము, ఇది స్త్రీల సమాజము లేదా ఇది పురుషుల సమాజ కార్యక్రమము అనుకుంటే, మాది కాదని మీరు రాకుంటే మీరు అన్నంత మాత్రాన కాకపోదు. అదే చెప్తున్నాడు, మనకు అర్థం కావాలి. ఏమండి, నేను మళ్ళీ 15వ వచనం, నేను చెయ్యి కాను గనుక శరీరంలో దానను కానని పాదము చెప్పినంత మాత్రమున శరీరంలోనిది కాకపోలేదు. అంటే నా పని కాదు, ఇది నా కార్యక్రమం కాదని పురుషులు అనుకున్నంత మాత్రాన మీకు భాగం లేదనుకుంటే పొరపాటు. తర్వాత మరియు నేను కన్నుగాను గనుక శరీరంలో దానను కానని చెవి చెప్పినంత మాత్రాన శరీరములోనిది కాకపోలేదు. శరీరం అంతయు కన్నైతే, ఒకవేళ ఒక శరీరము ఒక అవయవమే అయితే, కన్నైతే, శరీరం అంతా కన్నైతే, వినుట ఎక్కడ? కన్నే అనుకుంటే మరి వినడానికి చెవి కావాలి కదా. అంత ఒకవేళ చెవి అయితే మరి ముక్కు సంగతి ఏంటి? అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము ఎక్కడుంచాడు? శరీరములో ఉంచెను. అంటే అవయవాలమైన మనము శరీరం, ఇక్కడ సంఘం అయితే మనందరినీ దేవుడు సంఘముతో కలిపాడు. సంఘములో భాగమైన మనము సంఘములో అవయవాలం.
నీతో పని ఉంది దేవుడికి. సంఘములో ప్రతి కార్యక్రమంలో నువ్వు కనబడాలి. నీకు ఆరోగ్యం బాగాలేదా, రాలేకపోయావా, దాని గురించి నేను అనట్లేదు. కానీ నీకు నాది కాదు, నాకు సంబంధం లేదంటే కుదరదు. ఎందుకంటే నువ్వు సంఘంలో సభ్యుడు. సంఘం అంటే శరీరము. మానవ దేహములో అవయవాలు ఎలాగ విడిగా కనపడ్డా అవన్నీ ఆ శరీరంలో పాలి భాగస్తులే, మర్చిపోద్దు. కనుక ఇప్పుడు స్ట్రైక్ చేసింది అనుకో ఒక అవయవం, కడుపు స్ట్రైక్ చేసింది అనుకుందాం. మానవ దేహం కడుపు స్ట్రైక్ చేసింది. నేను అన్నం తినను అని భీష్మించుకొని కూర్చుంది అనుకో, ఆ కడుపు మాడుతుందిలే అనుకుంటాయి మిగతా అవయవాలు, అనుకుంటాయండి. అసలు అది సెంటర్లో ఉంది. అది ఎక్కడుంది? మధ్య ప్రదేశ్. చూడండి, మన భారతదేశ పట్టణంలో కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రం మధ్యలో ఉంటుందండి. అందుకే పెట్టారు ఆ పేరు. ఇది కూడా నిజంగా దీని ప్రదేశం ఎక్కడుంది? మధ్యలో ఉంది. ఇది స్ట్రైక్ చేసింది అనుకోండి, అన్ని డీలా పడిపోతాయి. అలానే అవయవాలలో మీరు చూడండి, అవయవాలలో ఏ అవయవానికైనా ఏ అవయవానికైనా ప్రాధాన్యత తక్కువ ఉందనుకోండి, ఇందాక మనం చదివాం ఇందులోనే ఉంది, ఏ అవయవానికైనా ప్రాధాన్యత అంటే ఘనత తక్కువ ఉందనుకోండి. ఘనత అంటే ఘనపరచని అవయవాలు కొన్ని ఉంటాయి, ఘనపరచబడని అవయవాలు కొన్ని ఉంటాయి. వాటి గురించి మనం మాట్లాడం కదా, ఘనంగా ఎంచం వాటిని. ముఖం గురించి అనుకోండి, ఎన్ని మాట్లాడుతాడు. మన ముఖం, తలలో ఈ ముఖ భాగం, ఈ కన్ను, ముక్కు, చెవి, వీటి గురించి గొప్పగా మాట్లాడతాం. నీ కన్నులు చంద్రబింబము లాంటివి, అంతే కదండి. అంటే కన్ను గురించి మాట్లాడుతుంటారు. నీ కన్నులు చంద్రబింబంలాగా ఉన్నాయి చక్కగా. లేదా నీ ముక్కు ఏమంటారండి, అంటే మాట్లాడుకునే అవయవాలు, గొప్పగా పొగడబడే అవయవాలు ఇవి. వీటికి ఘనత ఎక్కువ. నీ ముక్కు దొండపండు లాంటి ముక్కు అంటాం, లేకపోతే ఏదో మంచి అందమైన దాని గురించి చెప్పుకుంటాం. నీ నోరు, పెదవులు, నోటిపైన ఉన్న పెదవులు, ఇవి ఘనపరచబడే అవయవాలు. కానీ ఘనహీనమైన అవయవాలు కూడా ఉంటాయి, వాటి గురించి మనం మాట్లాడడం. కానీ వీటికంటే అవే గొప్పవి. ఆ మాట చూడండి ఒకసారి. అంటే సంఘములో కూడా ఇలాంటి అవయవాలు కలిగిన వారు ఉంటారు. వారిని మనం గణపరచం, ముఖ్యంగా వారిని మనం గొప్ప చేయం. కానీ వాళ్ళు లేకపోతే ఆ కార్యక్రమం జరగదు. అలాంటి వారు ఉంటారు సంఘంలో, వాళ్ళకే గొప్ప ఘనత అంటున్నాడు దేవుడు. చదవండి ఒకసారి వచనం. ఇందులో వచనం చెప్పినాను, 22 వచనం. శరీరం యొక్క అవయవములలో ఏవి మరీ బలహీనముగా కనబడును, మరి ఆవశ్యములే. అంటే చాలా, అంటే ఏ అవయవం అయితే బలహీనంగా కనబడుతుందో, ఇప్పుడు మన మానవ దేహంలో బలహీనమైన అవయవం ఏది చెప్పండి? బలహీనమైన అవయవం చెప్పండి. బలహీనమైనది అంటే సెన్సిటివ్. కన్ను. ఇంకేమైనా చెప్పగలరా? బలహీనం. అవయవాల గురించి మాట్లాడుతాను, మనకు తెలియాల. పోనీ లోపల అవయవాలు చెప్పండి. అన్నీ వారు చాలా సెన్సిటివ్ అవి. అందుకనే వాటిని లోపల దేవుడు దాచి పెట్టాడు. బయట ఉన్నవి కన్ను దానికి ఏమాత్రం డస్ట్ పోయినా, దానికి ఏమాత్రం తగిలినా వెంటనే రెప్ప దానికి కాపాడుతూ ఉంటుంది. ఒకవేళ డస్ట్ వెళ్ళిపోయినా, ఇప్పుడు ఉదాహరణకి ఈ టీవీ ఉందండి, డస్ట్ పట్టింది, దాన్ని క్లీన్ చేయాలంటే మనం ఏం చేయాలి? దుప్పటి తుడవాలి, కోలిని కొట్టు, లేదా మరి కంటికి కూడా డస్ట్ పడుతుంది. ఎప్పుడు మీరు తుడిచారా? తుడవడానికి దేవుడు ఈ రెప్పలను ఇచ్చాడు. ఎప్పుడు పైకి కిందికి తుడుస్తూ ఉంటాయి. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, మా కారుకి గ్లాసులు క్లీన్ చేయడానికి ఒక స్విచ్ నొక్కితే వాటర్ కొడుతూ అది క్లీన్ చేస్తుంది. అలాగే దేవుడు ఆల్రెడీ పెట్టేశాడు. చాలా సెన్సిటివ్ ఇవి. తర్వాత చెవి పైకి కనపడుతుంది, కానీ చెవి లోపల రంధ్రం లోపలికి వెళ్తే కర్ణబేరి, చాలా సెన్సిటివ్. కాబట్టి వీటి విషయంలో మనం జాగ్రత్త వహిస్తూ ఉంటాం. కానీ వాటికి ఎంత విలువ! నువ్వు చక్కటి శబ్దం వినాలన్నా, ఎదుటివారు మాట్లాడేది నీకు అర్థం కావాలన్నా, శబ్దానందం పొందాలని ఎంతసేపు పాటలు పాడాం కదండి, ఆ పాడింది వినసొంపుగా ఉండాలని ఈ అవయవం చాలా ఇంపార్టెంట్. చెవి లేదనుకోండి, చెవిటోడు ముందు శంఖం ఊదిన, శంఖం అంటే తెలుసు, అన్నిటికంటే ఎక్కువ శబ్దం వచ్చేదే శంఖం. ఇక నువ్వు దాన్ని ఎంత ఊదినా వాడు వినపడదు.
అంటే ఏవైతే బలహీనమైన అవయవాలుగా వాటి విషయంలో జాగ్రత్త వహిస్తామో అవి చాలా విలువైనవి, అవి చాలా అవశ్యములు, అంటే అవసరం అవి. అవి లేకపోతే నీకు అవ్వదు అని చెప్తున్నాడు దేవుడు. ఇలాగ సంఘంలో కూడా ఉంటారు సెన్సార్ లాంటి వాళ్ళు, అంతేగా, సెన్సార్ లాంటి వాళ్ళు. ఈయన సెన్సార్ అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో, తెలుగులో సెన్సిటివ్ను తెలుగులో ఏమంటారు సున్నితమైన వాళ్ళు. వీళ్ళు సున్నితమైన వాళ్ళండి, వీళ్ళు వేస్ట్ అండి అనొద్దు. కానీ వాళ్ళతో కూడా దేవుడికి ఎక్కువ పని ఉంది. ఇక్కడికి వద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనం. ఏమండి అక్కడ వాక్యం ఉంది కదా, మత్తయి సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో, మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలెను. అంటే దాసత్వము చేసే అవయవాలు కొన్ని ఉంటాయి. సంఘంలో దాసుడుగా పిలువబడతా ఉంటాడు. అంటే గొప్పగా కనబడడు, వేదిక మీద గొప్పగా కనబడరు కొంతమంది సంఘంలో, కానీ చాలా కష్టపడి పని చేస్తుంటారు. అలా దాసత్వం అంటే ఏంటంటే అందరికంటే నేనే చాలా తక్కువ అని, అందరి పనులు నేను చేస్తానని ఎవరైతే మొహమాటం లేకుండా చేస్తుంటారో వాడే దేవుని దృష్టిలో వాడే. ఏమండి వేదిక మీద నిలబడి వాక్యం చెప్పేవారు గొప్పవారని మనం అనుకుంటే పొరపాటు. అది నాకు ఇచ్చిన బాధ్యత. సంఘంలో ఒక సేవకుడుగా నేను వేదిక మీద నిలబడి వాక్యం చెప్తున్నాను. ఇక్కడ ఈ మానవ దేహంలో ఎలాగూ అవయవములన్నీ ఎలాగూ సమానమో, అలాగనే దేవుని సంఘములో అందరూ సమానం. వేదిక మీద నిలబడి నేను కనబడతాను, కానీ నాకంటే కనబడకుండా పనిచేసే మీలో దాసుడుగా పనిచేసేవాడే దేవుని దృష్టిలో గొప్పవాడు. అదే చెప్తున్నాడు, మీలో ఎవడు ముఖ్యుడై. ఎవరి దృష్టిలో ముఖ్యుడు? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో ముఖ్య కూడా ఈ చీపుగా తీసేస్తాం మనం. ఏమండి పెళ్ళిళ్ళ ఫంక్షన్స్లలో భోజనాలు పెట్టేటప్పుడు భోజనం వడ్డించేవాడు, కూర వడ్డించేవాడు వాళ్ళకి విలువ ఇస్తాం. భోజనం అంతా తిన్న తర్వాత ప్లేట్లు తీసేవాడిని ఎలా చూస్తాం మనం? అంటే ఈ పని ఎవరు చేయరు. ఒకవేళ తీసేటప్పుడు మన మీద పడేసాడు అనుకోండి, కళ్ళు లేవా? అందులో మనం మామూలు డ్రెస్ వేసుకొని పోతాం పెళ్ళిళ్ళ ఫంక్షన్ కంటే, చాలా ఖరీదైన వేసుకొని పోతాం. మన బాధ ఏంటంటే డ్రెస్ పాడైపోయిందని అరిచేస్తాం వాడిని. అదే అన్నం తినేటప్పుడు ప్లేట్ వేసి మొక్క పట్టుకుంటే ఏంటది కూర, మనకి ఇష్టమైన కూర ఏదో మటనో చికెనో ఏదో తీసుకుని వేసేటప్పుడు వేస్తున్న కూర మీద పడింది అనుకోండి, కొంచెం చుక్క, పర్లేదు ఇంకో ముక్క అంటాం. ఎందుకు? అది మనకి ఇష్టం కనుక. అంటే సహజంగా మనము అలా ఆలోచిస్తాం. కానీ ఎవరు చేయని పని చేస్తున్నారో వాళ్ళే గొప్పవాళ్ళండి. మన చూపు మారాలి. క్రైస్తవులుగా దేవుని సంఘంలోకి వచ్చిన తర్వాత క్రైస్తవుడుగా మన చూపు మారాలి. ఎవరు చేయని పని చేస్తున్నారో వాళ్ళు గొప్పవాళ్ళు. ఎవరైతే చివరి వరకు ఉండి అందరూ తిన్న ప్లేట్లు ఏరుతున్నారో వాళ్ళు గొప్పవారు. చెప్పాలా? రవిని మెచ్చుకోవాలి. స్త్రీల మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ అయిపోయిన చెత్త ఎత్తాలన్న రవి ఉండాలంటే బస తీసుకొని వచ్చాడు, తిన్న ప్లేట్లు అన్నీ తీస్తున్నాడు. ఇలా పొగిడితే మళ్ళీ కనపడ 2 వారాలు ఆయన. అదో గొప్ప ఆయనకి. ఎందుకు తీయాలండి? అందరూ తిని పడేశారు ప్లేట్లు, ఎందుకు తీయాలి? ఆయనతో పాటు నేను కూడా వెళ్ళిన. ఆయన ఎందుకు గొప్పవాడు అవ్వాలి, నేను అవ్వాలని నేను కూడా తీసిన. ఎందుకంటే ఆ ఆలోచన తెలిసిన వాడిని నేను. తిన్న ప్లేట్లు, పడేసిన ప్లేట్లు తీయడం అనేది అందరూ తీయడానికి ఇష్టపడరు. తీసిన వాడే గొప్పవాడు. అలానే మిగతా పనులు చులకన చేయట్లేదు, కానీ ఈ పని అందరూ చేయరు. అదే వేదిక మీద పాట పాడడానికి ఇవ్వడం అనేది ఇచ్చామనుకోండి, అది గొప్ప కనపడుతుంది. బాగా పాట పాడగలరు, వెరీ గుడ్. కానీ అంత అయిపోయిన తర్వాత చెత్త ఊడ్చే దగ్గర చేయి ఎత్తి ఆ పని అందరూ చేయరు. అది నేను కొంచెం బట్టలు వేసుకున్నా, నాకు ఈరోజు పని చెప్పకండి, ఎందుకంటే నా బట్టలు మాసిపోతాయి అంటే దానికి అర్థం ఏంటంటే, నన్ను గొప్పవాడుగా చేయొద్దు, నన్ను ఎందుకు పనికిరానివాడుగా దేవుని దృష్టిలో ఉంచని అర్థం. ఆయన ఈ పని చేయి ఆ పని చేయని సేవకుడు చెప్పడు, నీకు అర్థం కావాలి. ఎందుకంటే మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీకు దాసుడు. అంటే అందరు పనులు నేనే చేస్తాను, అందరూ ఎవరు చేయని పని నేను చేయాలి,
దేవుడికి కనపడాలి నేను అనే భావనతో ఉన్న అవయవమే చాలా గొప్ప అవయవం. అదండి దేహం అంటే. దేహమును దేవుడు అలా పోల్చి చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే శరీరం అంతా ఒకటి. ఇక్కడ ఇంకో మాట విషయం చెప్తున్నాను. శరీరం అంతా ఒకటి. ఇప్పుడు కాలు కన్నుతో నాకు సంబంధం లేదు, కంటితో నాకు పని లేదు అని చెయ్యి కాలు మొరాయించుకున్న, ఒక అవయవానికి ఒక అవయవం దేశించినా అవి దూరంగా ఉండలేవు, ఉండకూడదు కూడా. ఎందుకంటే అవన్నీ శరీరంలో ఒక భాగం. అలాగనే భార్యాభర్తల దగ్గరకు వచ్చేసరికి ఆదికాండం 1వ అధ్యాయంలో ఏమండి చివరి మాట, 2వ అధ్యాయంలో చివరి మాట, ఆ మాట మనం చూసుకుందాం. మనకి ఇచ్చిన సమయం అయిపోవచ్చింది. ఆదికాండము 2వ అధ్యాయము చివరి మాటలో కూడా ఈ మానవ దేహాన్ని గురించి మాట్లాడుతూ ఇద్దరిని ఒకటే శరీరం అన్నాడు దేవుడు. చదవండి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరు ఏక శరీరం. ఏక శరీరం అంటే వారిద్దరు ఒకటే శరీరం. వారిద్దరు ఒకటే శరీరం. ఒకటే శరీరం అంటే ఇక రెండు శరీరాలు లేవు, ఒకటే శరీరం. ఇప్పుడు శరీరములో, ఈ మానవ దేహములో, ఈ శరీరంలో ఒక అవయవము దూరంగా ఉంటుందండి, ఎప్పుడు కలిసే ఉంటుందా? పనులు వేరైనా రెండు ఒక దేహంలోనే కలిసి ఉన్నాయి. అలాగనే భార్యాభర్తలు కూడా ఒకటే శరీరం. అంటే భార్యాభర్తలు ఇద్దరు ఒకటే శరీరం, రెండు శరీరాలు కాదు. ఇప్పుడు భార్య అలిగింటికి వెళ్ళిపోయింది అనుకుందాం. భర్త పోతే పోని అన్నాడు అనుకోండి, నువ్వు ఒకటే శరీరము కాదు. అలాగనే భర్త అలిగి వెళ్ళాడు కదండి, అలిగెడతాడండి. భర్తలు ఎవరైనా అలిగి పుట్టింటికి వెళ్ళారండి, వెళ్ళరు కాబట్టి అది ఎగ్జాంపుల్ మారుస్తున్నాను. భర్త భార్యను అరిశాడు అనుకుందాం. భర్త చేసే పనే అది కదా, భార్యను అరవడం, కొట్టమని నేను చెప్పట్లేదు, అరవడం. ఓకే, అరిశాడు అనుకోండి, వీటితో సికాకు నాకు సంబంధం లేదని భార్య అనకూడదు, ఈ విడాకులు ఇవ్వాలని అనుకోకూడదు, దూరం ఉండాలని అనుకోకూడదు. ఎందుకంటే ఒక శరీరముల అవయవాలు ఒక శరీరానికి ఏమంటే దూరం పోవు కదా, ఒకటే శరీరంలో భాగం. నువ్వు వద్దన్న ఆ శరీరంలో భాగమే. ఇప్పుడు కాలు చేతులతో గొడవ పడింది అనుకుందాం, ఈ రెండు అవయవాల గురించి మాట్లాడితే. చేతులతో గొడవ పడింది, వద్దని ఎక్కడికి వెళ్తుంది ఏంటి? వెళ్ళగలదా? వెళ్ళలేదు. నాకు ఈ దేహంతో సంబంధం లేదు అని చెయ్యి కాలుతో అనదు, కాలుతో చెయ్యి అనదు. రెండు ఒక శరీరంలోనే కలిసి ఉండాలి. అలాగనే భార్యాభర్తల బంధం కూడా అంతే. కనుక భార్యాభర్తలు, భర్త అలిగెళ్ళిన భార్య అలిగెళ్ళిన భర్త వెళ్ళి తీసుకురావాలి. ఎందుకంటే శరీరం ఒకటే. కొంతమంది అంటారు వీడు భార్య పిచ్చోడండి అంటారు. నువ్వు అనుకో, ఎందుకంటే ఒకటే భాగం. భార్య పిచ్చోడు కాకపోతే మరి ఏ పిచ్చోడు? కొంతమంది చూడండి, నేను చాలాసార్లు చూశాను. ఒక అతను పెద్ద పోలు ఎక్కాడండి. ఏది? స్తంభం, కరెంటు స్తంభం. అది మామూలుది కాదు, మళ్ళీ ఏ స్తంభం పెద్దగా ఉంటాయి వాటిని. ఎంత ఉంటాయి అందులో? కేవీలు 2000, 3000, 10,000 కేవీ పవర్ ఉండే. అది ఎక్కి నేను చచ్చిపోతాను, నా భార్య కాపురానికి పంపించండి ఏడుస్తుంటాడు వాడు. జనాలను వీడెంత పిచ్చోడు అనుకుంటారు, కానీ నిజం అది. ఎందుకంటే ఇప్పుడు శరీరాన్ని సగం కోసి సగం అటు సగం ఇటు అంటే ఏ శరీరం ఒప్పుకుంటాను చెప్పండి? మీకు అర్థమైందో లేదో? భార్య భర్త విడిపోవడం అంటే ఒక శరీరాన్ని సగానికి ఖండించడమే. ఎందుకంటే ఈ మాట అదే కదా, పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం. వారిద్దరు ఏక శరీరం. ఒకటి శరీరమును ఎవరండి ఖండించడానికి? ఖండించినోడే నేరస్తుడు, నరహంతకుడు. విడిపించినోడే నేరస్తుడు, నరహంతకుడు. కనుక శరీరము అంటే మామూలు విషయము కాదు. కనుక ఈ భార్యాభర్తల బంధాన్ని దేవుడు ఒక శరీరంతో పోల్చాడంటే వాళ్ళిద్దరూ వేరే వేరే పనులు కలిగినా వారిద్దరూ ఒకటే. అలాగనే క్రీస్తు సంఘములో బాలి భాగస్థులమైన మనం మన పనులు మనకున్న సంఘంలో పనుల గురించి నేను మాట్లాడుతున్నాను. సౌండ్ పెట్టే వాళ్ళొక పని, ఏమంటే స్టేజీ వేసే వాళ్ళది ఒక పని, తర్వాత ఏమంటే భోజనాలు వండేవారిది ఒక పని. ఈ పనులన్నీ మనకు పర్సనల్గా ఎన్ని పనులున్నా మనమందరము సంఘములో పాలి భాగస్తులు. నాకు ఈ కార్యక్రమంతో సంబంధం లేదు అనకూడదు. నువ్వు అన్నంత మాత్రాన కాకుండా పోదు. అది
నువ్వు అన్నంత మాత్రాన ఆ సంఘములో పాలి భాగస్థుడు కాకుండా పోవు. ఎందుకంటే శరీరంలో ఉన్న అవయవాలన్నీ ఆ శరీరములో ఏ అవయవానికి బాధ కలిగినా మిగతా అవయవాలన్నీ ఏమైపోతాయి తెలుసా? బాధపడతాయి, ఫీల్ అవుతాయి. నీకు బాధ రావట్లేదంటే, ఫీల్ అవ్వట్లేదంటే ఒకటే, నువ్వు సంఘంలో చేర్చబడలేదని అర్థం. నాకు సంఘంతో సంబంధం లేదు, నాకు సంఘ కార్యక్రమాలతో సంబంధం లేదు అనుకున్నావు అనుకోండి, నువ్వు సంఘంలో చేర్చబడలేదు, సంఘంలో పాలి భాగస్థుడు కాదు. గుర్తుపెట్టుకోండి. మన సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా నువ్వు అందులో పాలి భాగస్థుడు కదా, నువ్వు అందులో పాలి భాగస్థుడు కదా. కనుక నీవు ఖచ్చితంగా అందులో నీ పాత్రను నిర్వర్తించాలి. ఆ పాత్ర కూడా ఎలా ఉండాలి? గొప్పగా ఉండాలి. దేవుడు కనపడాలి నీ పాత్ర. కనుక నాకు సంబంధం లేదనే మాటకు అర్థమే లేదు. మనము అలా ఉంటేనే క్రీస్తు సంఘములో అవయవాలం. లేదంటే క్రీస్తు సంఘంలో అవయవాలం కాకపోతే క్రీస్తు సంఘమునకు శిరస్సు, అందులో కనెక్షన్ మనకు లేదనుకోండి, ఆ క్రీస్తు రాజ్యంలో మనం పాలి భాగస్థులము కాము. ఓకేనా? ప్రార్థన చేసుకో.